నేను బస్ ఎక్కియా, నేను కారే కొంత. నాకు వద్దు, అప్పు చేసుకునే కారు నాకు వద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా నీ ముఖానికి బస్సులో పోయేది కాక నీకు అవసరం అనేజయ. నీ అమ్మ కారు కొనమను. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. ఇంత దాంట్లో నేను చేసిన తప్పేం తెలుసా? స్టార్టింగ్లోనే నీకు చెప్పడం బుద్ధి తక్కువే. నీకు చెప్పకుండా ఒక డెసిషన్ ఎట్లా తీసుకుంటావు నాన్న అసలు? ఇట్లనే నేను పోయి ₹1,00,000 కట్టాలి నిన్న. ఎట్లా అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నా కారు మొత్తం ఊర్లోకి పోయి గల్లీ గల్లీ తిరిగి చూపిస్తావా? గల్లీలో తిరుగుతా కారు కొనుక్కొని రోడ్డు మీద మనుషులు లెక్క బండి. అప్పు చేసి అనవసరంగా అప్పులో ఇంటి మీదకి వచ్చి ఏది చిన్నది కాదు, కారు ఉంటేనే వస్తుందా? సెకండ్ హ్యాండ్ అయినా సరే. సెకండ్ హ్యాండ్ ఓడుకుంటాడే కొత్త కారు పిచ్చిదానిలాగా. చేసుకుంటావు చేసుకోకు, బంగారం ఇయ్యండి. నువ్వేందే ఇచ్చేది బొక్క? బంగారం మీద చేసేస్తే మర్యాద దక్కదు నేను చెప్తున్నా. హలో గైస్, అందరికీ వీడియో thumbnail చూస్తారు కదా మీరు, ఆల్రెడీ అర్థమై ఉంటుంది వీడియో దేని మీద అనేది. వీడియోని ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఒకవేళ మీకు సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనం దాని మీద ప్రాంక్ చేయడానికి ప్రయత్నిద్దాం. చలో జయా, ఏయ్ చూడు బాగుందా? ఎక్కడిది ఏంది? బాగుందా లేదా? బాగుంది. కలర్ నీకు ఇష్టం కదా, రెడ్ కలర్ నాకు బాగా ఇష్టం. అందుకనే ఆర్డర్ పెట్టినా జయ. ఏంటిది? కారు పైసలు ఎక్కడ? ₹1,00,000 నేను అడ్వాన్స్ కట్టొచ్చిన. నేను అడ్వాన్స్ కట్టొచ్చినే. పైసలు ఎక్కడ కొంటున్నావు? పైసలు ఎక్కడివి? పైసలు ఏముంది ఎట్లా, పైసలు అనేది అడ్జస్ట్ అయితేనే ఉండేది. దాని ఎట్లా అంటే ఫ్రెండ్ని అడిగిన ఇచ్చినాడు. ఏమైంది ఇప్పుడు? అప్పు బదులు ఏదో ఒకటి మంచి కారు. నీ కారు నచ్చిందా లేదా? కారు నచ్చిందా లేదా? నిన్ను డబ్బుల గురించి అడగలేదు నేను, కారు నీకు నచ్చిందా అని అడుగుతున్నాను కదా. ఒకటి కారు బాగుంది, కారు బాగుంది. పైసలు లేవు కదా నాన్న. నీకు ఎందుకు పైసల గురించి? నేను అడ్జస్ట్ చేస్తావా? ఏ అర్వర్క్ చేయ నీకు నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వాలి, బయట నుంచి అప్పులు తెచ్చి సర్ప్రైజ్ లేవని ఎవరు అడుగుతలేదు నిన్ను. నాకు వద్దు అట్లాంటి సర్ప్రైజ్లు. అప్పు చేసి ఇచ్చే సర్ప్రైజ్ నాకు వద్దు, ఉన్న కాడికి ఇస్తే చాలు. నీకెందుకే నిన్ను డబ్బులు, నీకెందుకే డబ్బుల గురించి? 1,00,000 పెడితే నీకేమో అప్పని కూడా చెప్పిండే బదులు తెచ్చిన. ఇప్పుడు ఏంది మళ్ళీ ఇస్తాగా వానికి? అది అప్పు కాదు, మిత్తి తెస్తే అప్పు, బదులు తెచ్చిన అప్పు కాదు. ఓయమ్మ నువ్వెంత తిక్కదా? నీకు ఎందుకే అంత? జయ నీకు జస్ట్ కారు చూపించిన, నచ్చిందా? మనం కాము. అది కావాలంటే నీ ఏజ్ అయిపోతే నా ఏజ్ అయిపోతే పిల్లలు విరిగిపోతే ఆ బండ్ల మీద తిరగాలని నాతో కాదు, నీతో కూడా కాదు. మన వీడియోలో ఎట్లా అయిపోయింది ఆ రోజు చెప్పినాం కదా ఎంత ఇబ్బంది. వీడియో షార్ట్ కోసం ఏంది? బండి పోయేటప్పుడు గుంత దగ్గర ఎగరలే నువ్వు పైకి? పడితే పిల్లల్ని వేసుకొని ఇంత రిస్క్ అవసరం? ఏం చేస్తావు డబ్బులు ఉన్న కాడుకున్నా? అరే తీర్చుకున్నాను జయ, ఇప్పుడు ఏమైంది? తిరుగుతానికి ఎంత ఇబ్బంది అయితే అర్థమైంది. అరే తర్వాత ఈఎంఐ పెట్టుకుంటాము, లేకపోతే కొన్ని డబ్బులు బంగారం పెట్టి తెస్తావు, ఏదో ఒకటి అయితే జయ, ఏదో ఒకటి పెడతావు. నీకు ఇది అదొకటి పెడతానడే. నా చైన్ ఉంది, పిల్లల రింగ్స్ ఉన్నాయి, ఏది అయితే ఏం ఉండదు. బంగారం అమ్ముకొని కారు కొనుక్కుని ఎవరి ముందర షో చేద్దామని, ఎవరి ముందర షో చేద్దామని. మీరు ఇబ్బంది పడుతురాని నీకు సర్ప్రైజ్, మీరు ఇబ్బంది పడుతురాని సర్ప్రైజ్ ఇద్దామని చేసిన జయ. పిచ్చిదానికి అర్థమైందా? ఇట్లా బంగారాలు కుదబెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఇచ్చే సర్ప్రైజ్ నాకు వద్దు. నీకు పైసల గురించి నీకెందుకు? బంగారమా లేకపోతే 10 ఎకరా 10 గుంటలు భూమి అమ్ముతాను నీకు ఎందుకే? అరే మా అవసరం అనుకున్నప్పుడు అమ్మాలి, తప్పదు. ఎందుకు? ఎవరి కోసం మరి అదంతా? ఇదంతా చేసేది వాళ్ళకేముంది? ఇయ్య వాళ్ళు సంపాదించుకుంటారు, చదివియాలి. నువ్వు భూములు పట్టలు కదా ఆయన సంపాదించిండు. ఇప్పుడే అయిపోయిందా? తర్వాత వస్తుంది. ఏమ్మా కారు మన కోసమే. నేను బస్ ఎక్కియా, నేను కారే కొంత. నేను అప్పు చేసి కొంతనా, బదులు తెచ్చి కొంతనా, బంగారం పెడతాను. ఏ పిచ్చిదానిలాగా నువ్వేందే ఇచ్చేది బొక్క? డోర్ తీసి ఇస్తారే, కండ కనిపిస్తాలే గింతే. నేను చెప్పింది వింటావా? రేపు మెడల్ వేసుకొని పోతానికి నీకు బంగారం అనుకుంటున్నావు, కానీ ఈ నుంచి మెడల్ వేసుకుని ఎట్లా పోతావు? మరి కారు ఉండాలిగా. మరి పిల్లలు నేను బస్సు ఎక్కనయ్యా, నేను బస్సు నేను పంపను. మనుషులే మనుషులు లెక్క బండి. అప్పు చేసి అనవసరంగా అప్పులో ఇంటి మీదకి వచ్చి ఏది చిన్నది కాదు, కారు ఉంటేనే వస్తుందా? సెకండ్ హ్యాండ్ అయినా సరే.
సెకండ్ హ్యాండ్ ఓడి కొంటాడే కొత్త కారు మీద ఇప్పుడు నువ్వు అనేది సెకండ్ హ్యాండ్ కార్ కదా, పాత కారు ఓడి ఉంటుంది మళ్ళీ. పాత కారు ఎందుకు? సెకండ్ హ్యాండ్ కాదా నువ్వు అనేది? పాత కారు కొనడానికి ఇంత సీన్ అవసరమా? ఎంతసేపు కారు కొనేది ఇప్పుడు అంటే ఇప్పుడు వేస్తపోయి. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే కొత్త కారు కొంటాను అంటున్నావా? మరి ఏ కారు కొంటావే? సెకండ్ హ్యాండ్లో తీసుకుంటావా అజయ్? వావ్ సూపర్. జోక్ జోక్ జోక్. ఏ పిచ్చిదానువా 10 లక్షలు చెప్పింది నేను. బ్యాంక్ లో కట్టే డబ్బులు ఏడ ఉన్నా ఉండని డబ్బులు అట్లనే ఉన్నాయి కట్టేవి, అవి మిత్తిలేమో పెరిగిపోతున్నాయి. అవన్నీ చుట్టూ పెట్టుకొని కారు కొంటావు, అది మన ఫస్ట్ హ్యాండ్. ఏమన్నా బిల్డప్ అయ్యేది ఏదన్నా ఉండని నా కారు మొత్తం ఊర్లోకి పోయి గల్లీ గల్లీ తిరిగి చూపిస్తావా? గల్లీలో తిరుగుతా కారు కొనుక్కొని రోడ్డు మీద చెప్తా విను, బయటోడికి నువ్వేం కొన్నా వాడికి నీ ముడ్డి చుట్టూ ఉన్నాయి తెలివై. ఎవరిని తెలవాల్సిన అవసరం కూడా లేదు, అర్థమైందా? మనకే తెలుసు. ఇష్టం లేదు నేను ఈఎంఐ పెట్టుకుంటానే, నీకేం బాధ అవుతుంది? ఈ ముడ్డి చుట్టూనే కట్టుకోవడానికి శాతం అయితే లేదు మనకి. ఈఎంఐలు మొత్తం ఎగురుతున్నాయి, వచ్చిన శాలరీ అంతా. మనకు వచ్చే శాలరీకి ఇవన్నీ కాకుండా ఇంకా కారు ఈఎంఐ. ఇల్లు కూడా ఈఎంఐ పెట్టిగా అంత లేదు. ఫస్ట్ అయితే కారు కొందాం. ఇల్లు కొన్నాక కారు నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా అది రిటర్న్ రావు. ₹1,00,000 అడ్వాన్స్ పోయినాయి, చచ్చినట్టు నువ్వు కారు కొనాల్సిందే. ఉన్న బంగారం నువ్వేందే ఇచ్చేది? మర్యాద ఉండదు, అర్థమైందా? బంగారం మీద చేసేసే మర్యాద ఉండదు. బంగారం ఎందుకు ముట్టుకుంటావు? ముట్టుకొని బ్యాంకులకి ఎట్లా పోతుంది? ఏముందని బంగారం ఉన్నది మొత్తం ఉన్నదైనా చాలు అని చెప్పింది. నా ప్లాన్ ఏం తెలుసా? 10 లక్షలు. ప్లాన్లు కూడా కరెక్ట్ ఉంటే మస్తు ప్లాన్లు ఉంటాయి. ఏదో బాగుపడడం మీద ఇంట్రెస్ట్ పెడితే మంచిగా ఉంటది. కార్లు అప్పులు చేసి నీకు ఇచ్చిన దరిద్రుడు ఫస్ట్ ఆ నెంబర్ నాకు మాట్లాడు. నీకోటి అర్థమవుతుందా? నీకోటి అర్థమవుతుందా? ₹1,00,000 నీకోటి ఆగుతావు. ఒకటేంటంటే ఏదైనా సరే మనకు చేతనైనప్పుడు మనం చేసుకోగలిగినప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు 40 ఏళ్ళకు 50 ఏళ్ళకి కారు కొనుక్కున్నాం. అప్పులు తెచ్చి చేసుకోవద్దు, ఉన్నప్పుడు చేసుకోవాలి. కట్టలేని సిచువేషన్ కి మనం పోతాం, అప్పుడు ఏం చేస్తావు? కారం కదా ఇంకా కట్టలేని సిచువేషన్ కి మనం పోతాం, అప్పుడు ఏం చేస్తావు? కారం కదా ఇంకా ఎంత చిల్లర బిహేవియర్. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడేది? మరి అట్లాంటప్పుడు కొనడం ఎందుకు? నువ్వు అన్నావు అంటున్నా. నువ్వు కట్టలేని సిచువేషన్ ఎందుకు పోతావు? నేను ఎందుకు పోతావు? నాతో మాట్లాడగలసం. కొంటే కొనుక్కో. నీకోసం కొనేది దండం. నాకు ఏ కారు వద్దు, నేను బస్సులు ఎక్కిపోతా. నేను బస్సులు ఎక్కి నేను తిక్కదానువా మంచిదాను? బస్సులో పంపను. అందగత్తని పెద్ద దిగి వచ్చిన సెలబ్రిటీ. ఇంకా నేను బస్సులో ఎందుకు ఎక్కుతా? తొక్కలోది పెద్ద తోపా స్పెషలా? నువ్వెన్ని మొత్తుకున్నా కుక్కలే కరిచినా కొనేదే. కట్టిన ₹1,00,000 పోతాయి. పెట్టుకున్నావా కొద్ది రోజులు? బతుకే అది. మనకి ఎప్పుడు సంసారం మీద ఇంట్రెస్ట్ ఏడ్చింది కానీ ఏది గట్టి పట్టుకొని చేసినావని ఇదే కదా మన బతుకు. ఇంత దాంట్లో నేను చేసిన తప్పేం తెలుసా? స్టార్టింగ్లోనే నీకు చెప్పడం బుద్ధి తక్కువే. చెప్పకుండా ఒక డెసిషన్ ఎట్లా తీసుకుంటావు నాన్న? అసలు ఇట్లనే నేను పోయి ₹1,00,000 కట్టాను నిన్న. ఎట్లా కట్టొస్తావు? నేను మనిషిని కానా? నువ్వేంది మనిషి? నన్ను ఎట్లా అడగకుండా తీసుకుంటావు? నన్ను చూపెట్టాలి, నన్ను అడగాలి. నిన్ను చూపెట్టాలంటే నీ టేస్ట్ తెలుసు నాకు. కలరు నీ కలర్ తప్ప బండి ఏ బండి కూడా తెలియదు నీకు. కలర్ ఒకటి చాలు నీకు అంతే. సర్ప్రైజ్ దరిద్రుడు. నేను ఇస్తా చేయా? నువ్వు దరిద్రుడే. అవునే, ఒక పెళ్ళాన్ని కార్లో తిప్పాలనుకున్నా. దరిద్రుడే. వద్దు ఏంటి ఏడ బంగారం ఆడు పోయి ఇవ్వాలి. లేట్ అయింది. నా డేట్ ఇచ్చింది చేయాలా? బంగారం మీద చేసేసి ఇప్పుడు నేను ఎవరు చెప్పలేదు. నాకు మంచిగా ఉండదు, ఇంకా మంచిగా ఉండదు బంగారం మీద చేసేస్తే. బంగారం ఎందుకు తీసావే? సరే ఏంది బంగారం తీసాడు. బంగారం సరే తీయను. పిచ్చి నాటకాలు ఆడుతున్నావు నువ్వు. ఊకుటున్నాని పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. ఊకుటున్నాని ఊకోపోతే ఉరుకులాడు. ఎవరు బంగారం తీసాడంట. బంగారం కష్టపడి సంపాదించి అప్పుడు కొను కారు. బంగారం అమ్మి భూమి అమ్మి అవి కాదు కొనేది కార్లు. ఎట్లా సంపాదించాలి? కట్టబడి ఎట్లా కట్టబడాలి? ఉన్నందులో బతుకుదా నాన్న. లేనిపోని ఏతులు వద్దు. నీకు బైక్ సరే నీకోటి చెప్తున్నా. ఈయనే కొత్త కారు కాదు, సెకండ్ హ్యాండ్లోనే. సెకండ్ హ్యాండ్ కూడా వద్దు. సెకండ్ హ్యాండ్ కూడా వద్దు. మూసుకొని ఇచ్చిన అడ్వాన్స్ తీసుకురా పోయి. అర్థమైంది? ఎవరిని అడిగిచ్చినావు నువ్వు అడ్వాన్స్? ఎందుకు ఇస్తావు నన్ను అడగకుండా? నువ్వు ₹1,00,000 దగ్గర పెట్టిన వేడికి ఇస్తాను నేను అడ్వాన్స్. మరి నువ్వే కదా ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చి ఇచ్చినట్టు. మస్తు చెప్తే ఆయన నీ ముఖానికి బస్సులో పోయేదాకా నీకు అవసరం అనేజే. నీ అమ్మ కారు కొన్నావు. నాకు తెలుసు నువ్వు లోపల ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నావు, బయటికి మాట్లాడుతున్నావు. నేను కొన్న కారు అమ్మా అంటే ఇదే అన్నమాట. నేనేదో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఏంది ఇది? నమ్మినావు అదే? కాదే ఏమని? అంటే ఇప్పుడు ఇదంతా వేస్టేనా? ఏది వేస్ట్ కాదు. నువ్వు కారు కొన్నావంటే నేను కొంటా అని చెప్పినాను. కొన్నా అని చెప్పలేదే. అడ్వాన్స్ చెప్పినా కదా.